హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికా రంగోలి. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇక్కడైతే నేను అను షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇంకా దసరా బతుకమ్మ పండుగ వస్తుంది కదా, ఇంకా దానికోసం అనేసి షాపింగ్. అట్లనే మా పెద్ద బాబు కూడా ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట స్కూల్ తరఫున. సో ఇంకా షాపింగ్ల మీద షాపింగ్లు అవుతున్నాయి, అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతుంది. ఇంకా మేము ఇక్కడ ఇది ట్రెండ్స్ అనుకుంటా, 2-3 రోజులు అవుతుంది పోయి వచ్చి. కాకపోతే అక్కడ చిన్నగా షూట్ చేశాను అంతే, షూట్ చేయనివ్వట్లేరు. మంచిగా అనిపించింది. ఒక టాప్ అయితే తీసుకున్నా, కలెక్షన్ అంతా బాగుండే. 300 టాప్స్, 500, 400 అట్లుండే. ఇంకా అక్కడ నుంచి కేపీహెచ్బి ఉంది కదా, అక్కడికి వెళ్ళాము షాపింగ్. అక్కడ చూసి మొత్తం తిరిగేసి మార్నింగ్ వెళ్తే మేమైతే ఈవినింగ్ వచ్చినాము. ఇదంతా కూడా ఇంకా మీకు తెలుసు కదా, కేపీహెచ్బి అంటే ఇవన్నీ ఉంటాయి. చాలాసార్లు చూపించిన, మళ్ళీ ఎందుకనేసి ఇంకా అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసానమాట. అక్కడ కొంచెం ఇంకా మనకి లేడీస్కి ఏంటి ఇవన్నీ అసలు ఇందులోకి వెళ్తే మేమైతే గంట సేపటి వరకు బయటకు రాలేదు. నేను అను కూడా కొన్ని తీసుకుంది, నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అట్లా టిక్లీస్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా అసలు మా తెలంగాణలో అయితే అసలు ఎప్పుడూ చేయని షాపింగ్ బతుకమ్మ పండగకి చేస్తారు చాలా వరకు కూడా. మళ్ళీ ఇంట్లో మన ఓన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళకి అండ్ ఇట్లా బతుకమ్మ పండగకి మాత్రం మస్తు చేస్తారు షాపింగ్. అసలు నేనైతే మస్తు చేసేదాన్ని షాపింగ్ అంటూ. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ, కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ పెరిగింది కొంచెం అట్లా. ఇక ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, లేడీస్కి షాపింగ్ అంటే ఒక పిచ్చి ఉంటుంది. సో మీకు నచ్చాయా చెప్పండి? ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది. అను అయితే చాలా తీసుకుంది, ఎందుకంటే ఇంకా తనకు కూడా ఆడపిల్ల కదా. నాకేమో నేను ఒక్కదాన్నే కాబట్టి మెల్లగా 9 days ఆగిన బిర్యానీ తిన్నాడు. మెల్లగా తింటారా? మెల్లగా తిని ఎవ్వరు ఎత్తుకపోతలేరు కానీ. రే కాలుతా ఉంది, మెల్లగా తిను. ఆఫ్టర్ 9 days మెల్లగా తిను. అందుకే పట్టుకో, ప్లేట్ పట్టుకో. మంచిగా ఉందా? ఓ నిమ్మకాయ అట్లా పెట్టుకోవాలన్నా? ప్లేట్ పట్టుకోకుంటే కింద పడుతుంది. చూసారు కదా, ఇక్కడ మా చిన్నబాబు అంటే అది ఆ క్లిప్ అయితే వినాయక చవితి అయిపోయినాక బిర్యానీ చేస్తే అట్లా అంటున్నాడు అనమాట. వాడికి నాన్ వెజ్ లేనిది అసలు ఉండడు అట్లా అనమాట. అయితే ఇక్కడైతే బతుకమ్మ పండుగ ఇది కరోనా టైంలో ఎట్లా ఆడినాం చూడండి. నాకు మొన్న మా వారి ఫోన్లో దొరికినాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. అయితే నాకు అప్పటికి ఛానల్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నాను. నేనైతే లేదు చేయలేదు. అప్పుడు నేను 1.5 year కదా నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఇది అంతకుముందు పెద్దబాబు ఐడిలో ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదేమో, షార్ట్స్ పెట్టినట్టున్నా, అంతగా గుర్తులేదు. సో ఇందులో ఉంటాయి కదా మెమరీస్ లాగా అనేసి ఇందులో యాడ్ చేస్తున్నా. అసలు ఎంత చూసుకుంటుంటే అనిపిస్తుంది. కరోనా టైంలో అనమాట, ఫుల్ కరోనా చూడండి. మా వరకే ఉన్నాము, ఎవ్వరు లేరు అంతగా. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ. అసలు అంటే వినాయక చవితి తర్వాత బతుకమ్మ పండుగ వస్తుంది కదా. మా చిన్నప్పుడు అట్లా ఏమనుకునేదంటే మగవాళ్ళకి వినాయక చవితి పండుగ అయిపోయేది. మీ పండుగ అయిపోయింది, మా పండుగ స్టార్ట్ అయిందని అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇట్లా ఇంక ఇది లేడీస్ పండుగ కదా, అట్లా అనుకునేదన్నమాట. అవి అసలు చిన్నప్పుడు అయితే బతుకమ్మ పండుగ అంటే అవి చాలా మెమరీస్ ఉన్నాయి అబ్బా. నిజంగా ఎంత మంచిగా ఆడుకునేది. చెరువు కట్టకు పోయేది, బొడ్డెమ్మ ఆడేది. బతుకమ్మకి ముందు బొడ్డెమ్మ వస్తుంది, 8 days 9 days అట్లా. బొడ్డెమ్మ కూడా మస్తు ఆడుకునేది. మా అత్తమ్మ చేసేవారు అనమాట బొడ్డెమ్మ. ఒక 5 years అట్లా చేశారు. మేము అప్పుడు 7th to 10th వరకు కూడా బొడ్డెమ్మను ఆడుకున్నట్టున్నాం. అవును, 5 years చేశారు, 3 years చేశారు. బట్ బొడ్డెమ్మను అయితే మస్తు ఆడుకున్నాం, మంచి ఎంజాయ్ చేసేది. మేమే తీసుకెళ్ళేది అనమాట బొడ్డెమ్మను కూడా. చెరువులో నిమజ్జనం చేస్తారనమాట. అసలు నాకు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, మీకు అన్ని పండుగల్లో ఏ పండుగ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే అన్ని పండుగలు ఇష్టం, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ బతుకమ్మ పండుగ ఇష్టం అనమాట. వినాయక చవితి తర్వాత బతుకమ్మ పండుగ, ఇంకా అన్నీ కూడా ఇష్టం, కానీ ఎక్కువ ఎందుకో మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ. ఏంటో స్పెషల్ అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా చెప్పండి మీకు ఏది ఇష్టం అనేది. ఇంకా 2 daysలో బతుకమ్మ రాబోతుంది, కమింగ్ సూన్ అనమాట. అసలు మస్తు ఎంజాయ్గా ఆడవాళ్ళకైతే
ఫుల్ ఎగురుడు దునుకుడు. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన, మరి లాంగ్ అయిపోతుందని. మీకు బతుకమ్మ పాటలు వచ్చా చెప్పండి. నాకైతే అట్లట్లా మరీ అంతగా రావు, డాన్స్ కూడా నేను అంతగా వేయను. కాకపోతే బతుకమ్మ ఆడమంటే మాత్రం మస్తు ఆడతా, చాలాసేపు కూడా ఆడతా అనమాట. మా దగ్గర ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా అంటే 8కి వెళ్తారు, 7:30 to 8కి వెళ్తారు. ఊళ్ళల్లో అయితే మంచిగా 4:30 to 5 మధ్యలోనే బయటకు వెళ్తారు కదా. ఇక్కడ అట్లా కాదు, 8కి బయటకు వెళ్ళి 12 వరకు 11 వరకు అట్లా ఆడతారు. అక్కడేమో మంచిగా 4, 5కి అట్లా. నాకు అట్లా ఇష్టం అనమాట. ఇక్కడ మరీ లేట్గా వెళ్తారు, అసలు ఇంట్రెస్ట్ పోతుంది నాకైతే. చీకటి అయిపోతుంది కదా అప్పటి వరకే. నాకు అట్లా పల్లెటూర్లలో అయితే మంచిగా అనిపిస్తుంది, అందరు ఒకటేసారి. ఇంకా లాస్ట్ బతుకమ్మ రోజు అయితే చప్పుడు వస్తుంది కదా ఇంటింటికి, అదైతే నాకు మస్తు ఇష్టం. ఇక్కడ ఏ చప్పుడు రాదు, మనమే పోవాలి. బయటికి వెళ్ళిలా అనేది కూడా ఉండదు, మనం పోయి చెక్ చేసుకోవడం కూడా ఏమి ఉండదు. కరెక్ట్ 8కి అంతే, 7:30 to 8 మధ్యలో బయటికి వెళ్ళి 12 వరకు ఆడుతూ ఉంటారు అనమాట. అట్లా ఇక్కడ ఆడతారు. ఇదైతే మా ఇంటి ముందే. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గాంధీ దగ్గర అక్కడ కూడా ఆడతారు అనమాట చాలా వరకు. ఇంకా 2-3 years నుంచి అయితే ఇక్కడ మా ఇంటి ముందే ఆడుకుంటున్నాం. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళు. చిన్నప్పుడు నేను అమ్మమ్మ ఇంటి దగ్గర పెరిగినా అని చెప్పినా కదా, మా అమ్మమ్మ బతుకమ్మ వేరుస్తూ ఉంటే అన్ని పూలు అందించేదనమాట. మళ్ళీ తర్వాత పిన్ని కూడా బతుకమ్మ వేరుస్తూ ఉంటే పూలు ఇట్లా అందించేదనమాట. అప్పటి నుంచి ఇంకా అసలు ఎట్లా పేరవాలి ఏంటి అనేసి అప్పుడే నేర్చుకున్నా. నేను 7th to ఇంటర్ వరకు అట్లనే ఆ టైంలోనే నేర్చుకున్నా బతుకమ్మ అనేది. అట్లా ఇంకా నా పెళ్ళైన తర్వాత కూడా ఇంకా నాకు అత్తయ్య లేరు కాబట్టి నేనే వేసుకోవడం కాబట్టి నేను కూడా ఇంకా అట్లా నేర్చుకోవడం స్టార్ట్ అయిందనమాట. బతుకమ్మ వేరడం మా అమ్మ అంటది మంచిగా వేరుస్తుంది చెల్లె అని, అంటే మా అక్క అంటది, అమ్మ ఉన్నక్క మంచిగా వేరుస్తావు చెల్లె నువ్వు అని. ఏంటో మంచిగా ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ కొద్దిసేపట్లోనే పేరు చేస్తా 4 బతుకమ్మలు. ఏమో మరి 4 పేరవాలి, 3 పేరవాలి, 2 అట్లా అని అంటారు కదా. ఒక్కటైతే పేరు వద్దనమాట. 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా అట్లా ఏదో ఉంటుంది సంథింగ్. నేనైతే 3, 4 అట్లా వేరుస్తా. ఇదన్నమాట. బతుకమ్మ పండుగ వస్తే అసలు అన్ని మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి నాకైతే. మా అమ్మమ్మ పాటలు కూడా మస్తు పాడేది. లాస్ట్ డే అయితే అసలు 9 రకాల నైవేద్యాలు చేస్తారు అట్లా. ఇంకా ఒక్కో బతుకమ్మకు ఒక్కో పేరు, 9 రోజులకి 9 పేర్లు ఉంటాయి అన్నమాట. నేను మొన్న గీజర్ వీడియో పెట్టాను కదా, అసలు అదైతే నేను ఏమో అనుకున్నా అట్లా పెట్టేసిన. ఇన్స్టాగ్రామ్లో 44 లక్షలు పోయింది అబ్బా. అసలు ఫస్ట్ 1 million పోయినప్పుడు ఓకే, 1 million పోయినప్పుడే చూసిన నేను, వామ్మో 1 million పోయిందా అనుకున్నా. తర్వాత అట్లా 2, 3, 4 44 లక్షలు అంటే నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది. అదేదో ఇక్కడ యూట్యూబ్లో వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే ఒకటి బొడ్డమ్మ సాంగ్ కూడా షార్ట్ కూడా 1 lakh పోయింది. అది ఫస్ట్ టైం నా వీడియోస్లో, ఇన్ని వీడియోస్లో ఒక షార్ట్ వీడియో 1 lakh పోయింది అనమాట. బోర్ వీడియో మీకు తెలుసు కదా 90K దగ్గరలో ఉంది, అది 1 lakh పోతుంది అనుకున్నా. కాకపోతే ఇంక ఈ షార్ట్ వీడియో పోయింది 1 lakh బొడ్డమ్మ వీడియో. గీజర్ వీడియోనేమో ఇన్స్టాలో 44 లక్షలు పోయిందనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది అబ్బా నిజంగా. అసలు ఎంత హ్యాపీయో తెలీదు. అసలు వైటీ శాలరీ రాకున్నా కూడా ఇట్లా వ్యూస్ వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎట్లుంటున్నాయి బ్లాగ్స్. కాకపోతే ఈ మధ్య లేట్ అవుతున్నాయి కొంచెం బిజీ వల్ల. అదే చెప్తున్నాను కదా, పెద్దోడు కొంచెం టూర్కి వెళ్తుండే, వస్తాడు ఈ 5 daysలో వస్తాడు. కానీ మళ్ళీ అదే షాపింగ్ అట్లా తిరుగుతూ ఉండే అనమాట. కంటిన్యూగా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తా వీడియోస్, ఇంకా లేట్ అవుతుందన్నమాట అట్లా. సో ఎట్లా అనిపించింది వీడియో? మళ్ళీ నేను అమావాస్య రోజు అయితే ఆడుకున్న వీడియో అది కూడా వస్తుంది. థ్యాంక్ యూ.